హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకీల 38వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఊళ్ళోకి కొత్తగా మొగాడు వచ్చాడు రోయ్ అని ఎవరివో వెకిలి మాటలు వినిపించాయి. ఆ మాటలు వస్తున్న వైపు చూసి అమల వైపుకు చూశాడు అశోక్. అసలు అమల ఆ మాటల్ని, అశోక్ని ఎవరినీ పట్టించుకోవడం లేదు. తను వచ్చిన పని అయిపోతే వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంది. మోహన్ అమల దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమల? నాకు ఒక ఫోన్ చేసి ఉంటే వచ్చి నీకు కావాల్సింది చేసి వెళ్ళేవాడిని కదా అన్నాడు. పర్లేదు మోహన్, పెద్ద పెద్ద పనులు పడినప్పుడు ఎలాగో నీ సహాయం తీసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేను నీకు ఎలా చెప్పను చెప్పు అని అంది అమల. ఒక చిన్న నవ్వు నవ్వాడు మోహన్. అప్పుడే ఆ ప్రదేశానికి నరహరి కూడా వచ్చాడు. అమలను చూసి చుట్టూ చూశాడు. అక్కడే అశోక్ ఉండడంతో వెళ్ళి అశోక్ పక్కన నిలబడ్డాడు. అశోక్ అమలనే గమనిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాడు నరహరి. అక్కడ అమలతో మోహన్ మాట్లాడుతూ ఉన్నాడు. పాపకు ఎలా ఉంది, జ్వరం తగ్గిపోయిందా అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అక్కడ ఏదో చోద్యం జరుగుతున్నట్టుగా అశోక్ని అమలని మార్చి మార్చి చూస్తున్నారు. అదే అదునుగా భావించిన నరహరి ఆ రోజు చీపురు తీసుకొని అమల విసిరినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. నీ మాజీ భార్యకి స్వేచ్ఛ చాలా ఎక్కువగా వచ్చినట్టుంది కదా, అసలు ఎవరు అన్నా భయం లేకుండా పోయింది కదా, అయినా నీకెందుకు భయపడుతుంది? ఇప్పుడు నువ్వు మాజీ భర్తవి కదా అన్నాడు కోపంగా. నరహరి వైపు చూశాడు అశోక్. నన్ను కోపంగా చూస్తే ఏమొస్తుందిరా? అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా? ఆ పెళ్లి కాని అమాయకుడైన మోహన్ని నీ బాజీ భార్య రోజు తన చుట్టూ తిప్పుకుంటూ ఉందట. ఇద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకుని పట్నం మొత్తం తిరుగుతున్నారని ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉంటే విన్నాను. నన్ను కోపంగా చూడగలవు కానీ నీ పెళ్ళాన్ని అయితే ఏమీ అనలేవు కదా నువ్వు అని అశోక్ని రెచ్చగొట్టాడు నరహరి. నరహరి మాటలతో పౌరుషం పొడుచుకొచ్చింది అశోక్లో. నవ్వుతూ మాట్లాడుకుంటున్న అమల మోహన్ల దగ్గరికి వెళ్ళాడు. అమల తన దగ్గరికి వచ్చిన అశోక్ని చూసి ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ మోహన్తో మాట్లాడుతూ ఉంది. అశోక్ అలా రావడంతో మోహన్లో ఏదో అనుమానం రేగింది. ఏంటి ఇలా చూస్తున్నాడు? ఇప్పుడు అమలని ఏమైనా చేస్తాడా ఏంటి అని భయపడుతున్నాడు మోహన్. కానీ అమల మాత్రం అక్కడ ఒక మనిషి ఉన్నట్టుగా కూడా గుర్తించడం లేదు. ఏంటి మోహన్ అలా చూస్తున్నావు? నువ్వు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజుల తర్వాత నేను సరుకులకు వెళ్తాను. ఆ రోజు నీకు ఫోన్ చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పింది అమల. ఈరోజు వెళ్ళే వాళ్ళమే కానీ పాపకు బాగోలేదని ఆగిపోయాను. ఇంట్లో సరుకులు అన్నీ నిండుకున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అని చెప్పడం చాలా కష్టంగా ఉంది అని ఏదో ఒకటి మోహన్తో మాట్లాడుతూనే ఉంది అమల. ఎప్పుడు చాలా తక్కువగా మాట్లాడే అమల ఇప్పుడు ఇలా ఆగకుండా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు మోహన్కి. అమల మాత్రం కావాలని అశోక్ ముందు అతన్ని పట్టించుకోకుండా ఉండడం కోసం ఏదో ఒకటి మోహన్తో మాట్లాడుతూ ఉంది. అలా నిర్లక్ష్యంగా తనని పట్టించుకోకుండా మోహన్తో ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం అశోక్కి చాలా కోపాన్ని తెప్పించింది. వెంటనే అమల జుట్టు పట్టుకున్నాడు అశోక్. నొప్పితో అశోక్ చేతిని పట్టుకొని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంది అమల. అక్కడ ఉన్న వాళ్ళందరూ చోద్యం చూస్తూ ఉన్నారు. అమల నొప్పితో విలవిలలాడిపోవడం చూసిన మోహన్, అశోక్ అన్న, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. ఇలా బజారులో నలుగురు ముందు ఒక అమ్మాయిని అవమానించడం మంచిది కాదు అని అన్నాడు. ఎవర్రా నీకు అన్నా? ఎందుకురా నువ్వు వరుసలు కలుపుతున్నావు? అయినా నీకు దీంతో ఏం సంబంధం? నేనేం చేస్తే నీకేంటి? ఇక్కడ ఎవరూ మాట్లాడడం లేదు, నీకు మాత్రం ఏంట్రా? దీంతో నీకున్న సంబంధం ఏంట్రా అనడంతో అమలకు అవమానం జరుగుతుంది అని అనిపించింది మోహన్కి. ఇంకా ఏమీ మాట్లాడలేక వెనక్కి జరిగాడు మోహన్. అంతమంది చూస్తున్నా కూడా పట్టించుకోకుండా అమల చెంప వాయగొట్టాడు అశోక్. అరే అశోక్, ఇలా చేయడం తప్పురా అని ఎవరో ఒకరు అనడంతో అసహనంతో ఏమీ చేయలేక అమల జుట్టు పట్టుకుని అలాగే కిందికి తోసేసి అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు అశోక్. కింద పడిన అమలకి చెయ్యి అందించబోయాడు మోహన్. వద్దు అని చెయ్యి అడ్డం పెట్టింది అమల.
మోచేయి మట్టిలో కొట్టుకుపోయి రక్తం కారుతూ ఉంది. చెంపపై 5 వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే నరహరి వైపు చూసింది. చిన్నగా నవ్వుతున్నాడు నరహరి. ఆ రోజు నువ్వు చేసిన దానికి ఇది నా సమాధానం అన్నట్లుగా ఉంది అతని చూపు. నొప్పితో తెలియకుండానే చెంపలను తడిపిన కన్నీరును తుడుచుకుని వెళ్ళి, అన్నా అయిందా చికెన్ అని అడిగి తీసుకుని వెళ్ళిపోయింది అమల. అక్కడ అంతా జరిగినా కూడా వచ్చి అడిగి తీసుకువెళ్ళడం అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. అదంతా చూస్తున్న మోహన్కి చాలా బాధగా అనిపించింది. ఒక స్నేహితుడిగా అమలకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. ఒక ఒంటరి ఆడపిల్లకి సహాయం చేస్తే కూడా దాంట్లో ఎన్ని తప్పులు వెతుకుతారా అని అనిపించింది మోహన్కి. కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి అమలకు సహాయం చేయకుండా మాత్రం ఉండలేడు తను. ఇంటికి వెళ్ళి బెడ్పై కూర్చొని మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అమల. తల్లి కోసం ఎదురు చూస్తున్న నందిని చెదిరిపోయిన జుట్టుతో, చెంపపై ఎర్రటి మచ్చతో, మోచేతిపై దెబ్బతో వచ్చిన తల్లిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వెనకాలే లోపలికి పరిగెత్తింది. అలా కూర్చుని ఏడుస్తూ ఉన్న తల్లిని చూసి ఆ చిట్టి తల్లులు ముగ్గురు తల్లి చుట్టూ చేరి ఏడవడం మొదలుపెట్టారు. అప్పటికి కానీ తను చేస్తున్న తప్పేంటో అర్థం కాలేదు అమలకి. నేను ఏడిస్తే నా పిల్లలు కూడా ఏడుస్తున్నారు. నేను ధైర్యాన్ని కోల్పోతే నా పిల్లలకు ఎవరు ధైర్యం ఇస్తారు? నేను ధైర్యంగా ఉండి ఏదైనా ఎదుర్కోగలిగితేనే ఈ సమాజంలో నా పిల్లల్ని బ్రతికించుకోగలను అని అనుకుంది అమల. అలా తిరిగి తనకు ధైర్యాన్ని చెప్పుకుంది. పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏమీ కాలేదు అమ్మలు అని చెప్పి ఓదార్చింది. కానీ నందినికి మాత్రం అర్థమవుతుంది తన తల్లికి ఏదో జరిగిందని. వాళ్ళకి చెప్తే బాధపడతారని తల్లి ఏం చెప్పట్లేదు అని కూడా తెలుస్తుంది. నేను ఎప్పుడు పెద్దగా అవుతాను, నా తల్లి ఇలా బాధపడకుండా ఎప్పుడు చూసుకుంటాను అని అనుకుంది నందిని. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి తల్లి గాయాన్ని శుభ్రం చేసి మందు పూసింది నందిని. తల్లి చెంపపై చేయి పెట్టి చూసి ఏమీ చేయలేకపోతున్నానని కోపంతో బాధతో ఆ చిట్టి గుండె తల్లి హృదయంపై వాలిపోయి తల్లిని చుట్టుకుంది. 8 ఏళ్లకే తన కూతురు తన కోసం పడుతున్న వేదనను చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అలాగే నందినిని చుట్టేసింది అమల. తర్వాత లేచి జుట్టు దువ్వుకొని ముడి వేసుకొని కొంగు బొడ్లో దోపుకొని పిల్లల కోసం వంట చేసింది. పిల్లల్ని ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది. వాడెవడో తప్పు చేస్తే నా కడుపు ఎందుకు మార్చుకోవాలి అనుకుందేమో. తను కూడా కడుపు నిండా భోజనం చేసింది. తర్వాత పడుకోవడానికి ఉపక్రమించారు. చిన్న పిల్లలు 2 పడుకున్నారు. కానీ నిద్ర రాక ఇబ్బంది పడుతున్న తల్లిని చూస్తూ నందిని కూడా నిద్రపోలేదు. కాసేపటి తర్వాత నందిని వైపు చూస్తూ నందిని కూడా నిద్రపోలేదు. కాసేపటి తర్వాత నందిని వైపు చూసిన అమలకు తను నిద్రపోవడం లేదని అర్థమైంది. కొనసాగుతుంది. అమల అశోక్ తనని అలా చేసినందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరుసటి భాగంలో చూద్దాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ పూర్తిగా కావాలంటే నేను ప్రతిలిపిలో కథలు రాస్తాను. అక్కడ ఈ సిరీస్ పూర్తయింది. సెకండ్ సీజన్ కూడా 300 ఎపిసోడ్స్కి దగ్గరగా ఉంది. కావాలనుకుంటే మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. సేమ్ రమీ జ్యోతి అని కొడితే వస్తుంది.